బాబు గారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతో జెండా బట్టి సింగమోలే కదిలినాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 45 కోట్లతో మన తమ్ముళ్ల కోసం చెల్లెల కోసం ఐటీఐలను ఏటీసీలుగా మార్చే శిలాఫలకం ఆవిష్కరించారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు పిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోని రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అందరూ కూడా క్రమశిక్షణతో సమయ పాలనతో మన ప్రజా ప్రభుత్వం ప్రగతి పథంలో సాగాలంటే తెలంగాణ పట్ల మన బాధ్యత గుర్తు చేసే పాట జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు పడమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ. ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలుగా నిర్వహిస్తున్న పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి కూడా మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన స్వాగతం పలుకుతున్నాం. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా నేడు రాష్ట్ర మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా దళిత బుద్ధుబిడ్డ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ కరీంనగర్ జిల్లాకు సేవలు అందించి నేడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పక్కనున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యువ మిత్రులు బల్మూరి వెంకట నరసింహరావు గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా లైబ్రరీ చైర్మన్ అయినటువంటి సత్తు మల్లేష్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, మానకొండూరు శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు
సోదరులు విజయ రమణారావు గారికి స్వాగతం సుస్వాగతం. రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు రాజేందర్ రావు గారికి, అదేవిధంగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్ గారికి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ నియోజకవర్గ ఆడబిడ్డ శ్రీమతి నిర్మల శారద గారికి, వరంగల్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వేలాది మంది సోదరి మనులకు నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. కానీ మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతి కొద్ది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. సార్ మా నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, మీరు ఖచ్చితంగా మంజూరు చేయాలంటే డిగ్రీ కాలేజే కాదు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఇస్తున్నా, పోస్టులు ఇస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసిన ఈ నియోజకవర్గంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలా టెక్నికల్ సంబంధించి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ మన పక్కనున్న రామడుగు మండలంలో మన కోసం నిలిపిల్లు. ఈ నియోజకవర్గం మెట్ట ప్రాంతం. గతంలో పాలకులు మాటల్లో దీన్ని కోనసీమ చేస్తా అని చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా కోనసీమ కాలే. ఈ నియోజకవర్గంలో మనం ఎంతో మంది భూములు కోల్పోయినాం. అటు వరద కెనాల్ కావచ్చు, కాకతీయ కెనాల్ కావచ్చు, అదనపు టీఎంసీ కావచ్చు, ఎన్నో రకాల మనం భూములు కోల్పోయినాం. కానీ మన పక్కన ఇక్కడ ఉన్నటువంటి కాట్లపల్లి కానీ, సాంబేపల్లి కానీ, మల్లన్నపల్లి కానీ, మన గుమ్లాపూర్ కానీ కనీసం ఒక గుక్కెడు నీళ్ల కోసం తన్నాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే గతంలో ఓటీ కెనాల్స్ 2 ఎమ్మెల్యేలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ 2 సార్లు శంకుస్థాపన చేసినా తట్టెడు మట్టి తీయలే. మన ప్రభుత్వం వచ్చినాక OT2 ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మిగతా 3 కెనాల్స్ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. దయచేసి వాటిని కూడా నేను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారు కోరుతున్నా. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ నిధులు విడుదల చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గంలో మేమందరం బతుకున్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా మేము గుర్తుపెట్టుకుంటాం సార్ అని చెప్తున్నా. అంతేకాదు నారాయణపూర్ రిజర్వాయర్ ఆనాడు జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫేజ్ 2లో భాగంగా చేసిండ్రు. 2014 తర్వాత ₹1 కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 43 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే 23.5 కోట్లు విడుదల చేసి గొప్ప మనసు చాటుకొని మరో 20 కోట్ల విడుదల కూడా ఇప్పుడు తొందరలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. మాది ఒకటే కోరిక, నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి కుడి కాలువ ఎడమ కాలువ చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా సస్యశ్యామలమవుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం నిరంతరం కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి మీకు చెప్తున్నా. ఇంకొక విషయం సార్ మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ దేవాలయం మా నియోజకవర్గంలో ఉంది. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2 సార్లు కొండగట్టుకు వచ్చి ఒకసారి 100 కోట్లు ఇస్తున్నానని చెప్పి ఒక పనికి మాలిన ఒక జీవో ఇచ్చాడు, ₹100 విడియలే. మరొకసారి వచ్చి ఈ 100 కోట్లు ఏం సరిపోతాయి, ఇంకొక 500 కోట్లు తీసుకున్నారు. 500 కోట్లు లేవు, 100 కోట్లు లేవు అన్న పైసా కూడా కొండగట్టు దేవాలయానికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఇక్కడ లక్షలాది కొండగట్టు భక్తుల పక్షాన ఇలా ముఖ్యమంత్రి గారికి నేను 2 చేతులెత్తి జోడిస్తున్నా. ఈ కొండగట్టు దేవాలయాన్ని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇలా చేయండి సార్. మీరు ఎన్నో దేవాలయాల మీద మీరు ముఖ్యమంత్రి అయినాక ఎన్నో దేవాలయాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి సార్. కొండగట్టు అంజన్న ఇలా చాలా పవర్ఫుల్. ఇలా కేరళలో అయ్యప్ప మాల విరమణ ఏ విధంగా చేస్తారో
ఇలా కొండగట్టు అంజన్న దగ్గర లక్షల మంది ఇప్పుడు రానున్న ఏప్రిల్ కాలంలో మాల వేసి మాల విరమణ చేసుకుంటూ వస్తారు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీటీడీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ 36 కోట్లు ఇక్కడ మన టెంపుల్కి ఇచ్చిండు. మనం మీ ఆధ్వర్యంలో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఈ కొండగట్టు టెంపుల్ను డెవలప్ చేయవలసిందిగా మనందరి తరపున నేను ముఖ్యమంత్రి గారికి సవినయంగా వేడుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల వేదికపై ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మా సహచర గౌరవ శాసనసభ్యులు పెద్దలు విజయరమణారావు గారు, మాకు కమ్మంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు, వేదికపై ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, ఇంకా వివిధ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వేదికపై మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా చొప్పదండి నియోజకవర్గం పక్కనే మా ధర్మపురి నియోజకవర్గం మొదలవుతుందన్న. ఈరోజు ఎక్కువ నేను మాట్లాడకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాను. ఏదైతే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి మొదలు పెడితే కొండగట్టు అంజన్న నుంచి మొదలు పెడితే గోదావరి తీరాన ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానము, అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఉద్యమంలో భాగంగా వచ్చి ఇక్కడ 500 కోట్ల రూపాయలు ఇస్తా ప్రభుత్వం వచ్చిన కారణాన 2014 నుంచి 18, 21 వరకు ఒక్క పైసా కూడా ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధి చేయాలని పరిస్థితుల్లో పట్ట మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇక్కడ మా ధర్మపురి ప్రజల పక్షాన 2009 నుంచి ఓడినా గెలిచినా ఆ ప్రజలు నమ్ముకునే నరసింహస్వామి దయతోని ఈరోజు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక చిన్న మనవి అన్న, రేపు రాబోయే గోదావరి పుష్కరాల లోపల బాసర టు భద్రాచలం వరకు పెద్ద ఎత్తున మీరు నిధులు ఇచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి మీరు మొన్న జరిగిన మేళం సమ్మక్క సారలమ్మ జాతర లోపల కోట్లాది భక్తులకు ఇబ్బంది కాకుండా ఆ తమ్ముల గద్దలు గొప్పగా పునర్నిర్మాణం చేసిన సందర్భం లోపల ఈ యొక్క ఆలయాలకు విషయం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేసుకుంటూ, ఇలా వెల్ఫేర్ మినిస్టర్గా ప్రత్యేకంగా ఈరోజు బీసీ పిల్లలు కానీ, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ పిల్లలు కానీ, అదే మైనార్టీ పిల్లలు కానీ, ట్రైబల్ పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకోవాలని, అదే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు సుమారు 200 కోట్ల రూపాయలతోని మా తెలంగాణ ప్రాంతంలో మా పిల్లల భవిష్యత్తు కూడా గొప్పగా చదువుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని కానీ, ధర్మపురి నియోజకవర్గాన్ని కానీ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు వారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వచనంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ 13 శాసనసభ స్థానాల నుంచి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలే నిర్లక్ష్యానికి గురైందో అది ఇరిగేషన్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అనుభవజ్ఞులైన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ జిల్లాను అగ్రగామిని ఉంచేటువంటి ఒక ప్రయత్నం గౌరవ శాసనసభ్యులు మేము అంతా కలిసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నేరుగా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆశీర్వచనంగా మరి పట్టణాల్లో కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా
ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ ఓటర్ను కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మీ శాసనసభ్యులు గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా మీ మధ్యలో ఉండి ఒక యువకుడిగా వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినా నేను ప్రజల మధ్యలో ఉండి పని చేస్తానని ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి డిగ్రీ కళాశాలను తీసుకొచ్చారు. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు నైపుణ్యత పెంచాలని ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో కోరి ఈరోజు ఈ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో మీరందరూ చూస్తే ఉన్నారు, చాలామంది మా అక్కలు చెల్లెలు బస్సు ప్రయాణాలకు సంబంధించి 2 సంవత్సరాల కాలయముల మా సోదరి ఏదో అవసరం నిమిత్తం ఆర్టీసీ బస్ అయితే ఎక్కకుండా ఉండలే. వారందరి పక్షాన ఈరోజు ప్రభుత్వం వారి టికెట్ డబ్బులను భరించి ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తరఫున ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్చితే ఆ సోదరిమణులు మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా ఒక్కసారి మా అక్కడ ఉన్న మహిళా సోదరిమణులు ఎవరైనా ఒక్కరైనా ఎప్పుడైనా బస్సు ప్రయాణం చేయకుండా ఉన్నారా? లేని వారు చేయలేపకండి, చేసిన వారందరూ చేయలేపితే 10 పనులు చేయడానికి ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మా మహిళా సోదరిమణులను కోరుతా ఉన్నాను. ఈరోజు మేము 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా ప్రతి వ్యక్తికి సన్న బియ్యమే కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఆర్థిక వ్యవస్థను అస్త వ్యవస్థగా మార్చిన గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉంటే ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారే. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక పక్కన హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల కాలంలో ఆ పేదవాడికి ఇచ్చిన బియ్యం సరిగ్గా ఇచ్చిండ్రా? ఈరోజు పేదవాడికి అదే ముఖ్యమంత్రి సన్న బియ్యం 6 కేజీలు ప్రతి వ్యక్తికి ఇస్తా ఉన్న తరుణంలో ఏ ముఖమేసుకొని మాట్లాడుతా ఉన్నారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంటే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఆ రోజు పేదవాడుంటే ఈ రోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉచితంగా ఈరోజు 0 బిల్లు 200 యూనిట్లు కరెంటు వినియోగిస్తే వారందరికీ ఇస్తా ఉంటే ఎందుకయ్యా మీకు ఆక్రోశం? ముఖ్యమంత్రి గారి పైన ఎందుకు మీకు ఆక్రోశం? ఎందుకు మీకు బాధ? ఎందుకు అంత విమర్శలు చేస్తా ఉన్నారు? విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. కానీ మా మీరు విమర్శకు సంబంధించి మేము ఈ 2 సంవత్సరాలు కానీ రాబోయే 3 సంవత్సరాలు కానీ మేము ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఒకటి తర్వాత ఒకటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అమలు చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది యువకులు ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి చొప్పదండిలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ఉన్నాయి. యువతకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మన సాక్షిగా మీరు ఆలోచన చేయండి. మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితులకో స్నేహితుల పిల్లలకో ఈరోజు గ్రూప్ 1 ద్వారా గ్రూప్ 2 ద్వారా గ్రూప్ 3 ద్వారా గ్రూప్ 4 ద్వారా ఉద్యోగాలు వచ్చినాయా లేవా ఒకసారి మీరు ఆలోచన చేసి, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయటం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినమా లేదా ఒకసారి ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 70,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారు. ఇంకా చేయాల్సింది చేసే క్రమంలో ఈ చొప్పదండి మున్సిపాలిటీలో
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మిత్రులందరూ ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి స్పీడ్కి ఇంకా స్పీడ్ని అందియాలని ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉన్న కార్యక్రమాలు మీ శాసనసభ్యుడు సత్యం గారికి మీకు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తే ఇంకా 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేసి మీరు ప్రతి వార్డులో కూడా ఈ ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సత్యం గారికి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వాదం పలుకుతూ యువకుడు మిత్రుడు చదువుకున్న వ్యక్తిగా మీ ఆశీర్వాదం పలకాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, అదేవిధంగా మహిళలకి సోలార్ విద్యుత్ కావచ్చు, అనేక పథకాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన గారికి అసాధ్యం అనే అట్ని సుసాధ్యం చేయటమే ఆయన లక్ష్యంగా సామాన్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని, మామూలు మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క రుణాలు తీర్చుకోవటం కోసం, వాళ్ళ ఆశలు నెరవేర్చడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సోనియా గాంధీ గారు పంపిస్తే మీరు ఆశీర్వదిస్తే ఈనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు, కులగణన అనేది అందరి కోరిక. ఈ యొక్క జాతికి ఏ కులం ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలి, సామాజిక పరంగా, రాజ్యాంగ పరంగా, ఉద్యోగ పరంగా జీవితాల్లో వెలుగులు నింపాలి అని రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక మేరకి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకి గుండె ధైర్యంతో భారతదేశంలో కులగణన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈరోజు బీసీ జనాభాకు తగ్గట్టుగా అన్ని రకాలుగా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అవకాశాలు కల్పించే అవకాశం వచ్చింది. మన రాష్ట్రాన్ని చూసి భారతదేశం కూడా, భారత ప్రభుత్వం తల వంచి ఈనాడు కులగణనకి సిద్ధమైంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. లేకపోతే ఈనాడు పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. ఇవాళ ఇవన్నీ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కదా. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన కానీ మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాళేశ్వరం ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెట్రో రైలు ఇవ్వలేదు, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బీజేపీ ఏమిచ్చిందా అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు.
ఇవాళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైసా కూడా ఇవాళ ఇవ్వలే. ఏ మొహం పెట్టుకొని 12 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, మెట్రో రైలు 2వ విడత ఇవ్వకుండా, మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా, రీజనల్ రింగ్ రోడ్డును కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైనా మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చే అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేపించిరని? దోపిడీ చేసిండ్రు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి వేల కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? దీనికి సమాధానం బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? వేల కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ను హరీష్ను బొక్కలో తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది, అతి లేదు గతి లేదు, సిబిఐ విచారణ లేదు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని వేల కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని, ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను, ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ను కేసీఆర్ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను, మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసా వేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి
వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. 2 ఏళ్లలో మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా. ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి 2 ఏళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి. గుండె పగిలి సస్తారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. విద్యార్థుల కోసం ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్పీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. 70,000 మంది తలలు లెక్క పెడతా. ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు బీసీ ఎస్సీ హాస్టళ్లు ప్రకటిస్తే 5 పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడనో రూములలో బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి 20,000 కోట్ల రూపాయలతోని ఈ రోజు పనులు ప్రారంభించినాం. బుక్కెడు బువ్వ మీరు చక్కగా పెట్టకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు 40% ఈ రోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్ళేవాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇదే చొప్పదండిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే మేడుపల్లి సత్యం అన్న మా యువకులు చదువుకుంటారు. డిగ్రీ కాలేజీ ఇవ్వాలి అంటే ఇవాళ మీకు డిగ్రీ కాలేజీ ఇచ్చినాం. ఇదేం కాదు మిత్రులు, పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీ ఉన్నది కానీ లా కాలేజ్ లేదు, ఎల్ఎల్ఎం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అంటే ఈ కరీంనగర్ ప్రాంతానికి లా కాలేజ్, ఎల్ఎల్ఎం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఖమ్మం జిల్లాకి ఎర్త్ యూనివర్సిటీ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని కాలేజీలు ఇచ్చినామో మొత్తం నేను లెక్క చెప్తా. పిల్లల కష్టాలు తీర్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి ఈనాడు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. అదే కాదు, ఆనాడు కేసీఆర్ అన్నాడు ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. మిమ్మల్ని మాత్రం ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండిస్తే కావేరీ సీడ్స్ వాళ్ళు 4,000 రూపాయలకు క్వింటాలు కొన్నారు. పేద రైతులకు 2,000 కోసం కొనలేదు కానీ ఆయన పండించిన పంటకు మాత్రం 4,000 రూపాయలు ఇచ్చారు. నేను అడగదలుచుకున్నా, మనమేమో ఒడ్లు పండించినాం, ఆయన ఏమన్నా బంగారం పండించిందా? ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కదా. అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం, మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటామని. రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు 2 ఏళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ కందులు కొన్నాం, మొక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం. ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం. రైతులకు ఒక భరోసా ఇచ్చినాం. ఒడ్లు మనకిస్తే
48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం. ఎన్నడైనా ఇట్లా జరిగిందా? ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద తడి పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కి